ప్రేక్షక మహాశైలు అందరికీ నమస్సుమాంజలి. వెల్కమ్ టు శ్రీ క్రేజీ యూట్యూబ్ ఛానల్. కార్తీక మహాపురాణం 29 30వ రోజు పారాయణాలు 27వ అధ్యాయం. నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అయిన తన దూతను జోడించి నరకాన్ని తరింప చేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గ మధ్యమందలి నరక భేదలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. తప్తవాలుకము. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరము కలవారై దిక్కులు ప్రక్కదిల్లేలా రోధించుతూ ఉంటారు. దీనినే తప్తవాలక నరకము అంటారు. వైశ్వదేవపరులైన అధిపతులను పూజించిన వారు గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. అంధతా మిశ్రము. ఈ నరకములో సూదిమొనల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతుంటారు. క్రకచము అనే ఈ పేరుగల ఈ నరకము 3వది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలముగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు. అసిపత్రవనము. 4వ నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనము అంటారు. భార్యాభర్తలు, తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి వెల్లువల బాణాలతో గుచ్చబడి అసివ్రతములచే శరీరములు చెంచబడి ధారులుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకము 6 రకాలుగా ఉంటుంది. కూటసాల్మలి. ఇది 16 రకాలుగా దండించబడేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్లు, పరాపకారాలు అయిన పాపులు ఉండేది కూటసల్మిని నరకం. రక్తపూయము. రక్తపూయ అనే ఈ విభాగము 6వ నరకం. ఇక్కడ పాపాత్ములను తలక్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు. కుంభీపాకము. మొట్టమొదట నీకు విధించబడిన ఘోరాతి ఘోరమైనది, నరకాలన్నిటిలోనూ నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకమే 7వ రకం. దృష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని కీలాలు, దుస్సాహ దుర్గంధాలతో కూడి ఉంటుంది. రౌరవము. నరకాలలో 8వదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరముల దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాల్ని శుష్కమని, మనకు మనచే చేసుకున్న పాపాలన్నీ ఆర్ద్రమని అంటారు. ఆ 2 రకాల పాపాలు కలిసి 7 విధాలుగా ఉన్నాయి. అపకీర్ణం, పాంకేయం, మలనీకరణం, జాతిభ్రంశం, ఉపవీతకం, అతిపాతకం, మహాపాతకం. ఈ పరిదృశ్యములైన నరుల చేత ఉపరి 7 రకముల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యము ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శన మాత్రమే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూతి అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధన యక్షి తీర్థం ఇతని పేరు మీదనే సుమా. అందువలన సత్యభామ, పాపహరిణి, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు. 27వ అధ్యాయం సమాప్తం. 28వ అధ్యాయం. సూత ఉవాచ. ఈ కార్తీక మాసము పాపనాశనమని, విష్ణువుకు ప్రీతికరమని, వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంటుందని
కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణములు, ప్రాతఃస్నానము, తులసి సేవ ఉద్యాపనము, దీపదానము అనే ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామమోక్షములు 4 కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టములలో ఉన్నవాడైనను, దుర్గారణ్యగతుడైన, రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో హరిజాగరణాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలలో లేనప్పుడు రావి చెట్టు వద్ద గాని, తులసి వనంలో గాని వ్రతం చేసుకొనవచ్చును. విష్ణు సాన్నిధ్యంలో విష్ణు కీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని, వాయిద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని, నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు. ఆపదలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవనామాలతో లాంఛన మార్జన మాచరించితే చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రథమం. అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి, మర్రి వృక్షాలను పూజించినంత మాత్రాన చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలితాన్ని పొందగలుగుతున్నారు. దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధనకైనా తాహుత లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి. రావి, మర్రి. సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటికంటే కూడా రావి, మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రమని ఎలా పొందుతాయో అని అడిగాడు సూతుడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతున్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై ఉండిపోండి అని శపించింది. తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగాను, విష్ణువు అశ్వత్థామంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశ రూపాలు కనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శనిదృష్టికి సంబంధమైనది కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. 27, 28 అధ్యాయాలు సంపూర్ణం. 29వ అధ్యాయం. సూత ప్రోక్తమైన విషయములను వినిన ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది? అయినప్పటికీ శనివారం నాడు మాత్రమే ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు. రావి చెట్టు దరిద్ర దేవత. పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది అయిన అక్క ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్ఠి అయిన నేను కళ్యాణమాడటం తగినది కాదు. ముందు ఆమె మనువుకే సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రదభరణ, అరుణానేత్రి, కఠినఘాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. దరిద్ర దేవతలకు ఇష్టమైన స్థలములు. నిరంతర హోమ ధూప సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలకుడా, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి,
యజ్ఞ యాగాదులు నిర్వహించబడేది అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్య రాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగాని, పితృదేవతలు పూజించబడే చోటగాని, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజా ధురంధరుడు ఉండే స్థలాలలో గాని నేనుండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పరభార్యాపహరణ శీరులై ఉంటారో అలాంటి చోటులనైతే నేనుంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మ హత్యాది పాతక పురుషులు ఎక్కడుంటారో నేనక్కడే ఉండటానికి ఇష్టపడతాను అంది. రావి మొదట్లో జ్యేష్ఠావాసనం. ఆమె మాటలకు వేద వితుతుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలులోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఈ ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెని ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలస్థానంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితి అయి అనుగ్రహించినట్లుగాను ఏర్పరిచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకి పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన దర్శనాక్షులై పయనమయ్యారు. 30వ అధ్యాయం సమాప్తం. కార్తీక మహాపురాణం 29, 30వ రోజుల పారాయణం సమాప్తం. ఇంతటితో కార్తీక మహాపురాణం సమాప్తం. రేపు పోలి స్వర్గమునకు పోవుట అనే కథను విందాం. అంతవరకు నమస్కారం.